సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ను ఆపలేదు. శ్రీహరి మంగళంపల్లి గారి రచన. మొత్తం మాయ అంతా ఆర్ఎస్ఎస్ ఎంచుకున్న గురువులో ఉంది. డాక్టర్ హెడ్గేవార్ గారిది మాస్టర్ స్ట్రోక్. ఆయన చదువుకున్నది అనాటమీ డాక్టరీ అయినా అంతా సైకాలజీ వ్యవహారమే. బయట సమాజానికి తెలియదు కానీ ఆయనను యుగద్రష్ట అంటుంటారు. అంటే రాబోయే ఒక యుగాన్ని దర్శించాడు ఆయన. మరి ఏ గురువుల, ఏ ఋషుల, ఏ పరంపర వల్ల ఆయనకి పుర్రెలో ఈ బుద్ధి పుట్టిందో కానీ 4 పాయింట్లు పట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభం చిన్నపిల్లలతో చేశారు. మొత్తం శాఖకి వచ్చిన 10 మంది 12-13 ఏళ్ల పిల్లలే. అందుకే అది నిత్య యవ్వని అయ్యింది. 100 ఏళ్ళైనా మరో 100 ఏళ్ళైనా వృద్ధాప్యం రాదు ఈ సంస్థకి. 90 ఏళ్ల ముసలాయన కూడా శాఖకి వచ్చి చిన్న పిల్లోడ్లా వచ్చి మట్టిలో ఆటలాడతాడు అన్నట్టు. 2వ పాయింట్ ఇదే, మట్టి. ఆర్ఎస్ఎస్ దేశమంటే మనుషులే కాదు, దేశమంటే మట్టి అని భావిస్తుంది. అశాశ్వతం అయిన మనుషులను కాకుండా భూమిని తల్లిగా భావించింది. అంటే ఈ భూమి ఉన్నంతకాలం ఏ పేరుతో పిలువబడ్డా ఆర్ఎస్ఎస్ ఉంటుందన్నమాట. ఈ భారత భూమిని తల్లిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా కొలుస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభం అయిన 2 ఏళ్ళకి అనుకుంటా ఒకరోజు గురు పూజ చేద్దాం రమ్మంటే పిల్లలంతా ఈ డాక్టర్ గారికి పూజ చేసి ఎంతో కొంత ఇచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది అని ఉత్సాహపడితే వాళ్ళందరికీ షాక్ ఇస్తూ శాఖలో కాషాయ ధ్వజం పెట్టి ఇదే మనకు గురువు అన్నారు. ఇదే పెద్ద మాస్టర్ స్ట్రోక్, సైకలాజికల్ స్ట్రైక్. అశాశ్వతం అయిన మనిషి గురువు కాదు, వ్యక్తి కాదు, తత్వం మన గురువు అన్నాడు ఆయన. తరతరాల యుగయుగాల మన సనాతనం చూపిస్తున్న త్యాగమయం అయిన తత్వం, కాషాయ తత్వం మన గురువు అని డిక్లేర్ చేశారు. ఇంకేముంది, వ్యక్తి దోషాలు వ్యవస్థ కంటని ఒక మహోన్నత విధానం ఆర్ఎస్ఎస్ అడాప్ట్ చేసుకున్నట్టయింది. అమరత్వానికి మరో ప్రాతిపదిక ఏర్పడిపోయింది. ఇంకా 4వ పాయింట్ మరీ చిత్రమైనది. ఆర్ఎస్ఎస్కి మెంబర్షిప్, సభ్యత్వ రుసుము గట్రాలు లేవు. సభ్యత్వం శాఖకి వెళ్ళి ప్రార్థన చేసి భారతమాతకు జయకారం చేస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కూడా జీవితకాల సభ్యత్వం. 1 పిల్లలు, 2 మట్టి, 3 తత్వం, 4 సభ్యత్వ పద్ధతి. ఈ 4 పాయింట్లు చతుర్ముఖ బ్రహ్మగారిలా ఆర్ఎస్ఎస్ ముఖాలు అయిపోయాయి. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అందరితో పాటే కాషాయ ధ్వజానికి పూజ చేసి తను మన ధన పూర్వకంగా తమను తాము తత్వానికి సమర్పణ చేసుకుంటారు. అందుకే ఆర్ఎస్ఎస్లో పదవుల పంచాయతీ ఉండదు. సంఘను అనుసరించే సంస్థలో కూడా ఈ పంచాయతీలు ఉండద్దు. మరి ఒక చిరపురాతన నిత్యనూతన సనాతన తత్వానికి ప్రతినిధిగా ప్రస్తుతం 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సంస్థ. మీరు వెళ్ళండి, నేను వెళ్తున్న తత్వారాధనకు. భారతమాతకు జయమగుగాక.